అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి జూన్ 30వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. వీరి మంచి మనస్సు, ప్రేమించినటువంటి మంచి మనస్తత్వం ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేలాగా ఉంటాయి. అలాగే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే మనకు మంచి స్థానం ఉంటుంది, మనకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పడుతుంది అన్నటువంటి పూర్తి విషయాల్లో వీరికి బాగా అవగాహన అయితే చెంది ఉంటారు. ఎందుకంటే సమాజంలో వీరికి చాలా ఎక్కువగా మంచి చెడ్లను అన్నీ కూడా పరిశీలించి వారి ఎక్కువగా అవగాహనకు వచ్చిన వారి రాశి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి వారిని కూడా మరి వాళ్ళ యొక్క ముఖ వచ్చేసి చూస్తేనే వెంటనే వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు, ఏ విధమైనటువంటి అవసరానికి మనతో మాట్లాడుతున్నారు, లేదంటే నిస్వార్థమైన ప్రేమతో మనం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా వీరికి ఎదుటి వారి ముఖ వచ్చేసిన బట్టి వీరు చెప్పేటువంటి అంటే మంచి శక్తియుక్తులు కలిగిన వారని చెప్పుకోవచ్చు. దైవ బలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే వీరు నమ్ముకున్న వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే ఎవరైనా సరే ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుతారు. ఎవరికి కూడా వీరిని మోసం చేయాలన్నటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా ఉండదన్నమాట. అంటే ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోయినటువంటి దాఖలా ఎక్కువగా ఉన్నాయి, కానీ వీరు మాత్రం ఎవరిని మోసం చేయడం కానీ, లేదంటే అక్రమంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు సంపాదించి ఎదుటివారిని మోసం చేసి మనం బాగుపడదాం కానీ ఇలా ఎప్పుడు కూడా ఆలోచించరు. నలుగురిలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకొని వీరికంటూ ఒక స్పెషల్ క్రియేటివిటీని వీరైతే కలిగి ఉంటారు. అలాగే వీరి మనసును అర్థం చేసుకున్న వారు ఎవరు కూడా వీరితో అంత త్వరగా విడిపోరని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ రాశివారు ఏదైనా కానీ అంటే ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరనమాట. ఈరోజు ఈ పని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పూర్తయ్యే వరకు కూడా నిద్రపోరండి. అలాంటి స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీరితో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా మిత్రులు, శ్రేయోభిలాషులు ఇలాంటివి ఉంటారు కదా, అటువంటి వారు కూడా వీరి నుంచి దూరంగా వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్స్ వీరు తెచ్చుకోరనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి మాట్లాడతారు. సమయానికి ఏదైనా కానీ అవసరం ఏర్పడితే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మొహమాట పడుతూ అయ్యో మన దగ్గర లేదని చెప్తే వాళ్ళు ఏమని బాధపడతారో అని చెప్పి రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఎవరిని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, వారు బాధ పెట్టడం కానీ ఇలాంటి అస్సలు ఈ రాశి వారికి తెలియదు. ఇంకా చెప్పాలి అంటే ఈ జూన్ నెల 30వ తేదీన అంటే ఈ రోజున వీరి జీవితంలో మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని కూడా మీరు విజయవంతంగా, సమర్థవంతంగా చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసినటువంటి ఆ పనిలో మంచి మార్పును, లాభాన్ని కూడా మీరు గడిస్తారండి. లాభాన్ని మీరు గడించడమే కాకుండా చాలా రోజుల తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం వల్ల, మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ముందే పూర్తవడం వల్ల ఆ పని వల్ల మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా ఇలా మేము అనుకున్నటువంటి పనిని సక్సెస్ అయ్యేలాగా చేస్తాము, అది కూడా చాలా త్వరగా చేస్తాము అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. ఇంకా ఈ రోజున మీరు చాలా ఎక్కువగా కొన్ని విషయాలు ఒత్తిడికి లోనయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటైతే ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా అధిక ఒత్తిడికి గురయ్యడం వల్ల మీ మనసు చాలా అంటే అలసట చెందడం కానీ, ఒత్తిడికి లోనవ్వడం కానీ ఇలాంటివి ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువగా అధిక ఒత్తిడి కలగకుండా మనసును కొంచెం ఓవర్గా కంట్రోల్లో పెట్టుకుంటూ మంచి ఆలోచన కలిగి ఉండండి. రేపు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా దీపారాధన చేసుకున్న తర్వాత ఓం నమ శివాయ అన్నటువంటి ఈ నామాన్ని మనసు నిండా కూడా శివయ్యని స్మరించుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చండి. రేపటి రోజున మీ పని మీరు చేసుకుంటూనే చక్కగా మనసులో అయితే ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండడం పెద్ద పనేం కాదండి. కాబట్టి మీ మనసుకు తోచిన విధంగా ఎన్నిసార్లు అనుకోకుండా, ఎక్కువగా మనసును కష్టపెట్టుకోకుండా చక్కగా మీరైతే ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం దైవనామ స్మరణ తప్పకుండా చేసుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకోండి. అలాగే రేపటి రోజున మీకు అంటే ఈ రాశి వారు ఎవరైతే ఈ ప్రేమికులు ఉన్నారో ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో మీ ప్రేమకు మంచిగా అంటే ఎదురు కుటుంబాలు ఎవరైతే ఇరువురు కుటుంబాలు ఉంటాయి కదా, ఆ కుటుంబాల మధ్య అనుకున్నటువంటి రెస్పాన్స్ తప్పకుండా వస్తుంది. వాళ్ళ నుండి మంచి శుభవార్త రావడం వల్ల మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఆ శుభవార్తల వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మీకు చాలా మనసుకు చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా రోజులు టెన్షన్ పడుతూ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేదా మా ప్రేమకు వ్యక్తం చేస్తారో
అసలు వ్యక్తం చేస్తారో లేదో, అసలు ఏం జరుగుతుందనేటువంటి ఉద్రిక్తత మీలో ఎక్కువగా ఉంటుంది కదా ప్రేమికులకు. అలాంటి మీకు ఈ రోజున మీకు ఎదుటి వ్యక్తుల నుండి మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా మీకు మీ మనసుకు చాలా తేలికగా అనిపించడంలో ఉపయోగపడుతుంది. ఇక అలాగే మీరు పనిచేసే చోట సహ ఉద్యోగుల నుండి మీరు కూడా మంచి లాభాన్ని గడిస్తారు. అలాగే వారి ద్వారా మాటి సహాయం కానీ లేకపోతే వారి ద్వారా మీకు మంచి మాట చెప్పడం వల్ల మీకు ఆ పనిలో మీరు చేసేటువంటి పనిలో మీకు మంచి జరుగుతుంది. అలాగే మీ పై అధికారుల నుండి కూడా మీకు రేపటి రోజున ప్రశంసల వర్షం అనేది మీరు తప్పకుండా పొందుకుంటారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులు మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా ఈ రోజున మీకు అవకాశాలు అయితే తలుపు తడతాయండి. కొత్తగా ఉద్యోగపరంగా అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయని చెప్పుకోవాలి. ఇలా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు మీరు అనుకున్న విధంగా రేపటి రోజున విజయవంతమైనటువంటి ఒక మంచి లైఫ్ అనేది మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగానికి సంబంధించిన వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా వ్యాపారంలో మీకైతే మంచి లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవాలండి. వ్యాపార పరంగా మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీకు పై అంటే ఎవరైతే మీకంటే సీనియర్స్ ఉంటారు కదా వ్యాపారులు, వారి నుండి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా ఈ రోజున మీకు భవిష్యత్తులో అంటే వ్యాపార పరంగా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు సమర్థవంతంగా మీరైతే మీకు దేనికైతే పెట్టుబడులు పెట్టుకుంటారు కదా వాటన్నిటిని కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అలాగే అన్ని రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక విద్య ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు. ప్రయాణాలు చాలా అత్యద్భుతంగా మీకైతే కలిసి వస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్ళే వారికి కానీ లేదంటే విదేశాలకు వెళ్ళి కానీ వారు కూడా ప్రయాణాలు చాలా అనుకూలంగా రేపటి రోజున మీరు ఉండడం చూస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీగా గడిపేటువంటి ఒక మనసుకు మీకు అనిపించేలాగా మీ ప్రవర్తన అలాగే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ఆనందింపచేస్తుంది. పిల్లలతో సమయాన్ని గడపడానికి కూడా ఇష్టపడుతుంటారని మరి వారితో సమయం గడపడమే కాకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ మాట తీరు అలాగే మీ ప్రవర్తన అంతా కూడా వారికి చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత ఇలా మాతో టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అనే భావన ఎదుటి వ్యక్తి కూడా కలుగుతుంది. వారితో చాలా చక్కగా ఆనందంగా రేపటి రోజున మీరైతే సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అలాగే వారితో బయటికి వెళ్ళడం, బయటికి వెళ్ళి వారితో స్పెండ్ చేయడం ఇలాంటివి మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు ఏంటంటే బయటకు బయలుదేరినట్టు ముఖ తెలియని వ్యక్తులు ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి వారితో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడకండి. మీకు సంబంధించినటువంటి విషయాలను వారితో పంచుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి మీరు తెలియపరిచిన వారు అవుతారు. ఫ్యూచర్లో వారి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటువంటి జరుగుతాయి అనమాట. కాబట్టి ఎవరు తెలియనటువంటి వ్యక్తులను నమ్మి మీరు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారితో పంచుకోవడం మీకు పెద్దగా అంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా కానీ ప్రమాదం వాటిల్లో వచ్చనమాట. కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వారితో ఏం అవసరం అనేది ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే తెలియనటువంటి వ్యక్తులకు కూడా మీకు సంబంధించినటువంటి మీకు చేసేటువంటి పని గురించి వారికి తెలియపరచుకోవడమే చాలా మంచిది. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి వృషభ రాశి వారు శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలి అంటే అమ్మవారి ఆరాధన కుంకుమార్చన చేసుకోండి. కనకదార సూత్రం చదువుకోండి. ఇలా కనుక మీరు చదువుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మీ పైన ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.